బిక్కనూరు మండలం కంచర్ల గ్రామ శివారులోని ఈ నెల 20 మహిళలను హత్య చేసిన కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపిన డీఎస్పీ నాగేశ్వరరావు. కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. కంచర్ల గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో ఒంటరిగా పనిచేస్తున్న మహిళ బల్లెముల సుగుణ తలపై కొట్టి హత్య చేసి 3 తులాల బంగారు ఆభరణాన్ని దొంగిలించినట్టు కేసులో అల్లెపు మల్లయ్య అనే నిందితుడు విషయం బయటకు వస్తుందని భావించి ఈ నెల 20న పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకొని నిన్న మృతి చెందగా మిగతా నిందితులు నవీన్, ప్రసాద్, సలవ్వలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. వాళ్ళు ధరించినటువంటి ఆభరణాల కోసం మాత్రమే ఇతను మహిళలని టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడి చేసి విచక్షణ రహితంగా చంపి వాళ్ళ ఒంటిపై ఉన్నటువంటి ఆభరణాలని దొంగిలించుకొని పోతున్నటువంటి ఒక గ్రూపుగా ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు వీళ్ళు అలవాటు పడినటువంటి నేరస్తులు. గతంలో కూడా వీళ్ళు సుమారుగా ఒక 5-6 మంది మహిళల్ని చంపినటువంటి రికార్డు కూడా వీళ్ళ మీద ఉన్నది. సో వీళ్ళు ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా ఒక నేరం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక ఇనుప రాడ్ని దగ్గర పెట్టుకొని ఆ రోడ్డు పక్క మట్టి ఒంటరి మహిళలు ఎక్కడ ఉంటారా అని వాళ్ళు చూసుకుంటూ వస్తుంటారు. సో ఆ క్రమంలో ఈ సుగుణ అనేటువంటి ఆమె ఆ రోడ్డుకి దగ్గరలో పాలకూరలలో పనిచేసుకుంటున్నది గమనించి సో ఇది మంచిగా వర్కౌట్ అవుతుందని వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు వచ్చిన మోటార్ సైకిల్ పక్క కాపి ఆ పాలకూర కట్టలు కడుతున్న ఆ మహిళ దగ్గరికి వెళ్ళి మహిళతోటి మాటలు కలిపి వాళ్ళ ఆమెని బరిగొడ్లు పోయినాయి అని చెప్పి మాటలల్లో పడేసి ఆమె ఆదమర్చిన క్రమంలో వాళ్ళు వెంట తెచ్చుకున్నటువంటి రాడ్డుతోటి ఆమె మీద విచక్షణ రహితంగా దాడి చేసి తలబల్ల కొట్టి ఆమె మెడలో ఉన్నటువంటి సుమారు 3 తులాల బంగారపు చైన్ని దొంగిలించుకొని అక్కడ నుంచి అదే మోటార్ సైకిల్ మీద పారిపోవడం జరుగుతుంది. సో ఈ క్రమంలో ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి బిక్నూరు పోలీసులు, బిక్నూరు సిఐ గారు, బిక్నూరు సిబ్బంది, ఎస్ఐ గారు అందరూ మేము నేరస్థలానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ రోడ్ సైడ్ ఉన్నటువంటి అన్ని విలేజ్లల్లో ఉన్న CCTVలని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంటాం. సో ఈ క్రమంలో నేరస్తుడు తను దొంగిలించినటువంటి బంగారాన్ని డిస్పోజ్ చేసే దానికి ఒక బంగారు షాపుకి వెళ్ళి డిస్పోజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఆ షాపు వాళ్ళు ఒప్పుకోరు, తీసుకునే దానికి నిరాకరిస్తారు. సో అతను ఈ విషయాన్ని తన భార్యకి చెప్పి తర్వాత ఈ నేరంలో పాల్గొన్నటువంటి మరొక నేరస్తుడు ఇద్దరు, ఆ పేరు చెప్తాను నేను, వాళ్ళిద్దరు కలిసి ఆ భార్యని చెప్పి ఆ బంగారాన్ని తీసుకొని నిజామాబాద్ లో ఉన్న వాళ్ళ కొడుకు ఇంట్లో బంగారాన్ని దాచిపెట్టి వస్తారు. సో ఎప్పుడైతే పోలీసులు, బిక్నూరు సిబ్బంది మరియు కామారెడ్డి జిల్లాకు చెందిన CCS